హలో అండి. ఈరోజు రవ్వ కేసరిని టేస్టీగా 2 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తా. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానికి నెయ్యి వేసేయాలి. నెయ్యి వేసి ఆ నేతిలో డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి కావాలంటే అవి కిస్మిస్, జీడిపప్పు, బాదం, పిస్తా మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను నేను. 1 గ్లాస్ రవ్వ, ఆ రవ్వ కూడా అదే నెయ్యిలో వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఈ రవ్వ, డ్రై ఫ్రూట్స్ వేయించుతున్నప్పుడు నాకు రవ్వ లడ్డూలే గుర్తొస్తున్నాయండి. ఎప్పుడు నేను రవ్వ కేసరి చేసినా నాకు రవ్వ లడ్డు ఖచ్చితంగా గుర్తొస్తుంది. దీనికి నేను 1 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. 1 గ్లాస్ అయినా వేసుకోవచ్చు, 1 ½ కూడా వేసుకోవచ్చు. మనం తినే స్వీట్ బట్టి. ఎంత తీపి కావాలో అంత. నేనైతే 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ షుగర్ వేసుకున్నాను. అది కూడా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపి బాగా కలిపితేనే తర్వాత మనం పాలు వేసినప్పుడు ఉండలు లేకుండా అయిపోతుంది. గడ్డలు గడ్డలుగా కాకుండా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు పాలు మనం 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసెస్ పాలు వేసుకున్నాను. చక్కగా ఉడికిపోతుంది. ఇంకా మనకి థిక్‌గా అయిపోయింది, ఉడకలేదు అనిపిస్తే ఇంకో ½ గ్లాస్ పాలు వేసుకోవచ్చు. చూడండి హల్వాలా ఉంది కదా! నాది హోమ్ మేడ్ ఘీ అండి. ఇంట్లోనే నెయ్యి చేసుకుంటాను. ఆ నెయ్యి కూడా ఇప్పుడు ఫైనల్‌గా వేస్తే మనం తినేటప్పుడు చేతికి అంటుకోకుండా టేస్టీగా చాలా బావుంటుంది. ఏ పూజకైనా, వ్రతానికైనా మనం ఫస్ట్ చేసేదే రవ్వ కేసరి. దీన్ని ఈజీగా ఎవ్రీ ఇంట్లో కూడా అందరం చేసేది రవ్వ కేసరి. సో, ఇంత ఈజీగా మనం చేసుకోవచ్చు. దానికి పెద్ద కష్టపడక్కర్లేదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.